వెల్కమ్ టు మల్లేశ్వరి డైరీస్. ఓం నమ శివాయ. ఈరోజు నేను ఈ వీడియోలో పకోడీలు, దోశ రెండు రెసిపీలు చూపిస్తున్నానండి. పకోడీల కోసం సన్నగా ఉల్లిపాయలు కట్ చేసి, బంగాళదుంపలు కూడా ఒకటి సన్నగా కట్ చేసేయండి. పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పు, కొంచెం నూనె, అల్లం ముక్కలు వేసి బాగా కలిపితేనండి ఇది ఉల్లిపాయల్లో నుంచి వాటర్ ఎంత అయితే వస్తుందో అంతే పిండి వేసేస్తే చాలా క్రిస్పీగా పకోడీ చాలా టేస్టీగా ఉంటుందని. కానీ నేను కొంచెం మెత్తగా ఉండేటట్టు వేసానులేండి. ఇలా కలిపి తర్వాత శనగపిండి యాడ్ చేసి పకోడీలు చేశాను అన్నమాట. మంచి స్మెల్ వస్తుంది వేస్తుంటేనే. వేసేటప్పుడే మా వనిక వచ్చేసింది స్కూల్ నుంచి. అంటుంది, చాలా మంచి వాసన వస్తుందమ్మా, ఏంటి లిఫ్ట్ దగ్గరికే వస్తుందని అడుగుతుంది. లేదమ్మా, ఇలా పకోడీ చేస్తున్నాలే స్నాక్స్ కింద అని అన్నాను. సరే కూర్చుని అందరం టీ తాగుతూ పకోడీ తిన్నాం అనమాట. పకోడీ అది తిన్న తర్వాత సాయంత్రం ఇక మా ఇంటికి వచ్చానండి. మా ఇంటికి వచ్చిన తర్వాత ఇక ఇప్పుడు డిన్నర్లోకి ఇక అన్నం అది తినాలనిపించుకో ఫ్రిడ్జ్లో దోసపిండి ఉంటే తీసి బయట పెట్టి దాంట్లో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కట్ చేశాను అనమాట. కట్ చేసి కలిపి అట్టులాగా వేసాను. అట్టు అంటారు, కొంచెం దలసరిగా ఉంటాయి కదా. ఆ అట్టు వేస్తేనండి అసలు కన్నాలుగా పడి చాలా బాగా వచ్చినాయి. పులిసినట్టు పులవలేదు, పిండి రుబ్బగానే పెట్టాను కదా, 2 days అయిపోయింది కదా, చాలా బాగా వచ్చినాయండి. దాంట్లో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, జీలకర్ర వేసి కలపడం వలన దాని చట్నీ లేకపోయినా తినొచ్చండి. పచ్చిమిరపకాయ ముక్క తగులుతుంది, చాలా టేస్టీగా అనిపించింది ఇది కూడా. సరే ఈ రకంగా దోశ అవి చేసుకున్నాను. మా అత్తయ్య బాగా ఎప్పుడు పొయ్యి దగ్గర కూర్చుని ఇలా వేస్తూ ఉండేది. అట్టుపిండిలో ఉల్లిపాయ ముక్కలు కలిపి దాంట్లో మామిడికాయ పచ్చడిగా నంచుకుని తినేవాళ్ళు. ఇక అటు ఏంటి అంటారు చూడండి, 365 రోజులు మామిడికాయ పచ్చడి ఉంటుందండి పల్లెటూరు వ్యవసాయదారికి. అలా పట్టించేవాళ్ళు, ఇక అది వేసుకునేవాళ్ళు, తినేవాళ్ళు అనమాట. ఇప్పుడు ఇక నిల్వ పచ్చళ్ళు తినాలన్నా మనకి అంత పడినట్టు అనిపించట్లేదు. సరే ఈ రకంగా దోశలు అది పూర్తి చేసుకున్నారనమాట. అది మీలో ఎంతమందికి ఇష్టమండి ఇలా దోశలు? అసలు కన్నాలు ఎన్ని కన్నాలు పడితే అంత ఇదని చెప్పి అట్ల తద్దినప్పుడు వేస్తారండి. ఇలాగా కన్నాలకు పడితే కాదు, ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేయరు. అది ఈ రకంగా దోశలు వేసాను అనమాట. దోశలు అట్టు అనేవాళ్ళు, మరి పలసగా వేస్తే దోశలు అంటారు, వీళ్ళు అట్లాగా పోసేవాళ్ళు అనమాట. ఇలా అట్టు పోసుకొని ఈ పూట డిన్నర్ పూర్తి చేశానండి. అది మీలో ఎంతమందికి ఇష్టమండి ఇలాగా? ఈ రోజుకైతే ఇంతేనండి. రేపు మరలా ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. ఓకే, బాయ్ అండి, ఉంటాను. చెత్విక్ ఉంటే బాయ్ బాయ్ అలా కాదు నాని ఇలా మాట్లాడాలంటే చెప్తూ ఉండేవాడు. ఇప్పుడే వాడితో వీడియో కాల్ మాట్లాడి మీకు వాయిస్ ఓవర్ అది ఇస్తున్నాను అనమాట. ఈ వీడియోకి స్కేటింగ్ క్లాస్ ఉందంట రేపు. ఆ స్కేటింగ్ సంబంధించినవన్నీ వేసుకుని చూపించాడు అనమాట. అది జాగ్రత్తగా ఏదన్నా పట్టుకుని నడవరా ఫస్ట్ వేయాలని అన్నాను. బాగానే అడుగులు వేస్తున్నాడండి ముందు ఫస్ట్. అది ఈ రకంగా దోశ రెడీ అయిపోయింది నాది. ఓకే, బాయ్ అండి.